మిరాయి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందింది. రాముడి అంశతో కనిపించే వేద అనే యోధుడు అశోక చక్రవర్తి నవగ్రంథాలను ఎలా కాపాడాడు అనే నేపథ్యంలో వచ్చింది. కేవలం తెలుగులో మాత్రమే కాదు, హిందీ, తమిళం, కన్నడ భాషలో విడుదలైంది ఈ సినిమా. హనుమాన్ సినిమాలో హనుమంతుడి శక్తులతో గ్రామాన్ని కాపాడిన వీరుడిగా మెప్పించిన తేజ ఇప్పుడు మిరాయిలో శ్రీరాముడి స్ఫూర్తితో లక్షల మంది ప్రాణాలు కాపాడే యోధుడిగా నటించాడు. 300 కోట్లు వసూలు చేసి 2024 టాప్ బ్లాక్ బస్టర్ లో ఒకటిగా నిలిచింది హనుమాన్. ఇప్పుడు మిరాయి కూడా ఇదే చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల గ్రాస్ వచ్చింది. తేజ సజ్జా మార్కెట్ రేంజ్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. హనుమాన్ సినిమాకు ఫస్ట్ డే 10 కోట్లు గ్రాస్ వస్తే ఈసారి మిరాయి నెంబర్ చాలా ఈజీగా క్రాస్ చేసింది. ముఖ్యంగా తెలుగుతో పాటు హిందీలో కూడా కలెక్షన్స్ బాగా బలంగా ఉన్నాయి. మరోవైపు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మైథలాజికల్ సినిమాలు బాగా కలిసి వస్తున్నాయి. గతంలో కార్తికేయ 2 సినిమా శ్రీకృష్ణుడి రిఫరెన్స్లతో హిట్ కొట్టింది. నిఖిల్ సిద్ధార్థ నటించిన ఈ సినిమాలో కృష్ణుడి కంకణం రహస్యం ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు సాగిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుపమ్ ఖేర్ క్యామియో రోల్ ఆ సినిమాకు మరింత బలం చేకూర్చింది. అప్పుడు కృష్ణుడి కంకణంతో దేశం మొత్తం ఊగిపోతే మిరాయిలో శ్రీరాముడి కోదండంతో బాక్సాఫీస్ బద్దలవుతుంది. సాక్షాత్తు రాముడు వాడిన కోదండం చుట్టూ రూపొందిన కథ, తేజ సజ్జా పాత్ర చుట్టూ అల్లుకున్న యాక్షన్, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. రితికా నాయక్, శ్రియా శరణ్, జయరామ్, జగపతి బాబు లాంటి నటీనటులు సినిమాకు బలమైన సపోర్ట్ ఇచ్చారు. మిరాయి సక్సెస్ తో భారతీయ సినిమాలో కొత్త ట్రెండ్ సెట్ అవుతోంది. హనుమాన్, కార్తికేయ 2 లాంటి సినిమాల తర్వాత మిరాయి కూడా మైథలాజీ బిగ్ బడ్జెట్ విజువల్స్ తో ప్రెజెంట్ చేసి గ్లోబల్ ఆడియన్స్ ను చేరుకుంటోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ ఓపెనింగ్ సాధించడమే కాక ఫ్రాంచైజీగా కొనసాగే స్కోప్ చూపిస్తుంది. తేజ సజ్జా సూపర్ హీరోగా తన ప్లేస్ సుస్థిరం చేసుకుంటున్నాడు. అంతేకాదు సినిమాకు తన మార్కెట్ కూడా పెంచుకుంటున్నాడు. హనుమాన్ తో పోలిస్తే మిరాయి ఓపెనింగ్స్ మామూలుగా లేవు. మరీ ముఖ్యంగా హిందీలో కూడా ఈ సినిమాకు అద్దిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ ధర్మ ప్రొడక్షన్స్ మీద కరణ్ జోహర్ ఈ సినిమాని అత్యంత భారీగా విడుదల చేశాడు.